ప్రభువు పేరట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు ఓ అద్భుతమైన సత్యాన్ని మేము గ్రహిద్దాం. ప్రార్థన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనది? నీకున్న రెండు కన్నులలో ఏది ముఖ్యమైనది అంటే ఏమి చెప్తాం? ప్రార్థన, వాక్యము రెండు రెండు కళ్ళు వంటివి. రెండు అత్యంత ప్రధానమైనవే. దేనిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతూ ఉంటాము. అందుచే వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్థించగలగాలి. క్రైస్తవ జీవితములో అత్యంత ప్రాముఖ్యమైన దానిలో ఒకటి, అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్నదిలో ఒకటి ప్రార్థన. ప్రార్థన అంటే దేవుని సహాయమును అభ్యర్థించడం. ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడము కాదు. దేవుడు వినేటట్లు, ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థించాలి. నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదంటే రెండు కారణాలు. నంబర్ 1, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో. నంబర్ 2, దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నావేమో. దేవుని యొక్క ధనగారాన్ని, సర్వ సంపదల నిధిని తెరవగలిగే అత్యంత శక్తివంతమైన తాళపు చెవి ప్రార్థన. అయితే ఆ తాళపు చెవిని ఎట్లా ఉపయోగించాలో తెలియాలి. రహస్య ప్రార్థన ఇది వ్యక్తిగతమైనది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలము వస్తుంది. నీవు దేవుని చేత ఎట్లా అంగీకరించబడతావు? రహస్య ప్రార్థన ద్వారా. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి 6:6. రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని రాయబడలేదు. చూస్తాడట. ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నీ ప్రతి పాపము ప్రభు పాదము సన్నిధిలో ఒప్పుకున్నావో లేక కప్పుకున్నావో అని. కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కనీసం ఇప్పుడైనా ఒప్పుకొనే ప్రయత్నం చేద్దాం. ఒప్పుకోవడానికి భయం ఎందుకు? నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. దావీదు అంటున్నాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? కీర్తన 139:2-7. నీ ప్రతి కదలిక ఆయనకు తెలియను. ఏమి తెలియని వాళ్ళ దగ్గర నటించవచ్చు. అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నటించడము సాధ్యము కాదు కదా. అట్లాంటప్పుడు ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే రక్షకుడు నిన్ను రక్షిస్తాడు. గతంలో చేసిన పాపములని ప్రతిసారి సాతాను జ్ఞాపకంలోనికి తీసుకువచ్చి, నీవు ఆ తప్పు చేశావు, ఈ తప్పు చేశావు అంటూ నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అయితే నీవు ఒకసారి ఒప్పుకున్న పాపాలను ప్రతిసారి ఒప్పుకున్న అవసరం లేదు. అట్లా చేస్తున్నావంటే నీ పాపమును దేవుడు క్షమించాడు అని నమ్మకము నీకు లేనట్టే. ఈ రహస్య ప్రార్థన అనుభవం నీ జీవితం అంతా కొనసాగాలి. ఎందుకంటే మన చూపులు, తలంపులు, క్రియలు పరిశుద్ధమైనవి కావు. అందుకే అనుదిన రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అట్లా అని అనుదినం తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండడం కాదు. ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్తగా పడాలి.
అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. నీ కన్నీరు తుడవబడాలంటే కన్నీటి ప్రార్థన శరణ్యం. ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయం కడగబడాలి. కలవరిలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరించు. ఆయన బిడ్డగా మార్పు చెందు, ప్రార్థించు, ప్రతిఫలం అనుభవించు. నంబర్ 2, విసుగక పట్టుదలతో చెయ్యు ప్రార్థన. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? లూకా 18:7. డిఎల్ మోడీ అనే దైవజ్ఞుని కొంతమంది ప్రశ్నించారంట, మీ విజయ రహస్యం ఏమిటని. దానికి ఆయన 7 కారణాలు అని చెప్తూ, నంబర్ 1 ప్రార్థన, నంబర్ 2 ప్రార్థన, నంబర్ 3 ప్రార్థన, నంబర్ 4 ప్రార్థన, నంబర్ 5 ప్రార్థన, నంబర్ 6 ప్రార్థన, నంబర్ 7 ప్రార్థన అని చెప్పారంట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో. విసుగక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థన వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు. లూకా సువార్త 18:1-7 చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానము కనిపిస్తుంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు అన్యాయస్తుడు. అతనికి దేవుడంటే భయము లేదు, మనుషులంటే లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భములో అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడంట. ఆ న్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా ఆ న్యాయవంతుడైన దేవుడు నీ కోసము తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా? ప్రార్థించే మనము దేని నిమిత్తము ప్రార్థిస్తున్నామో దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి. మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాము. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాలి. విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తము అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకొని ప్రార్థించడము మానేస్తున్నాము. అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము. విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ ఆలస్యము చెయ్యడో అనే సత్యాన్ని మర్చిపోమాకు. ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయము మర్చిపోవద్దు. ఎప్పుడు నీకు ఏమి కావాలో నీకంటే ముందుగా ఆయనకు తెలుసు అనే విషయము గుర్తుంచుకో. సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానము ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకు ఇచ్చిన వాగ్దానము నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుటే తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే పొందుకునే వరకు విసుగుక పట్టుదలతో ప్రార్థించాలి. నంబర్ 3 విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువు. హెబ్రీ 11:1. విశ్వాసము 2 విషయాలకు సంబంధించినది. నంబర్ 1 దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాను అనే నమ్మకం. నంబర్ 2 కంటికి కనిపించనిది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. విశ్వాసం అంటే చీకటిలోనికి దూకడము కాదు, గాలిలో మేడలు కట్టడము కాదు. దేవుని వాక్యములోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మద్దు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించవద్దు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. నమ్మిక విశ్వాసం ఒకటి కాదు. నమ్మడం కంటే
విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి. బ్లాండిన్ అనే వ్యక్తి నాయగర జలపాతం మీద తాడుపై నడుస్తూ ఉన్న సందర్భం అది. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రజలంతా జైజైలు పలుకారు. బ్లాండిన్ అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళిపోగలను, నమ్ముతున్నారా? అంతా అవును, నువ్వు వెళ్ళి పోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరలా అంటున్నాడు, నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలను, నమ్ముతున్నారా? ప్రజలంతా అవును, మేము నమ్ముతున్నాం. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చుండి. అంత నిశ్శబ్దం, ఎవరు ముందుకు రావట్లా. కారణము, చూచిన దానిని నమ్మగలిగారు, అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాము, కానీ మన జీవితంలో ఎదురుపడి ఎర్ర సముద్రాలు వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూసి భయపడుచు ఉన్నాం తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై యుండుట అసాధ్యమో. దేవుని యొద్ద వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ 11:6. వర్షాకాలం ప్రార్థించడానికి మందిరములో ప్రార్థన ఏర్పాటు చేస్తే ఒక చిన్న పాప గొడుగు తన వెంట తీసుకొని వెళ్ళిందంట. వచ్చేటప్పుడు తడుస్తూ రావాలని. అవును, అట్లాంటి విశ్వాసంతో ప్రార్థించాలి. ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. యాకోబు 1:6. మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో అది తప్పక మన జీవితంలో నెరవేరుతుందని విశ్వాసంతో ప్రార్థించాలి. అట్లా కాకపోతే దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసినట్లే. దేవుని శక్తిని చులకన చేస్తే ప్రార్థన ప్రతిఫలము పొందలేము. నీ విశ్వాసము సన్నగిలినప్పుడెల్లా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ధ్యానించు. అక్కడ విశ్వాస వీరులు ప్రత్యక్షమవుతారు. నీ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తారు. ఆ విశ్వాసము వీరుల దేవుడే మనము ప్రార్థించే దేవుడు. అప్పుడు ఆయన ఎంతటి శక్తివంతుడో ఇప్పుడును అంతే శక్తివంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అవిశ్వాసముతో అడిగి ఆశీర్వాదాలు జారవిడవక విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థన ఫలాలను అనుభవించు. అట్టి కృప, ధన్యత దేవుడు ఈరోజు వింటున్న ఈ మాటలు నీ హృదయంలో నాటబడి మనసుకి వాక్యము ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరము. మనసుకి 2 కళ్ళు ఎలాంటివో అలాంటి ప్రార్థన వాక్యము అవసరము. ఈరోజు ఈ రెండింటిని మీరు ధ్యానించాలి, ప్రార్థించగలగాలి. దేవుడు మేము మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.